సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మ్యాట్స్ కేర్ మూవీ అయితే చూసి వచ్చాను. మూవీ విషయానికి వస్తే మూవీ గురించి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. మూవీ బాగుందని చెప్పాలా, బాగోలేదని చెప్పాలా, యావరేజ్ అని చెప్పాలా, ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు భయ్యా. ఎందుకంటే ఈ మ్యాట్స్ కేర్ మూవీ అలా ఉంది భయ్యా. ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్ని కూడా ఫస్ట్ హాఫ్ బాగుంటున్నాయి, సెకండ్ హాఫ్ అయితే డిసప్పాయింట్ చేస్తున్నాయి భయ్యా. సేమ్ మార్నింగ్ చూసి వచ్చిన రాబన్ హుడ్ మూవీ కూడా ఇలానే ఉంది. సేమ్ అదే రీతిలో ఈ మ్యాట్స్ కేర్ మూవీ కూడా అలానే ఉంది భయ్యా. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ గా ఉంది, సెకండ్ హాఫ్ అయితే డిసప్పాయింటెడ్ భయ్యా. 2023లో మ్యాడ్ మూవీ అయితే ఒక నార్మల్ మూవీగా రిలీజ్ అయింది భయ్యా. ఒక నార్మల్ మూవీగా రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే దానికి సీక్వెల్ ఇప్పుడు వచ్చిన ఈ మ్యాట్ 2 మూవీ భయ్యా. ఈ మ్యాట్ 2 మూవీ ఎలా ఉందంటే, ఈ మ్యాట్ 2 మూవీ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది భయ్యా, సెకండ్ హాఫ్ అయితే డిసప్పాయింటెడ్ భయ్యా. జస్ట్ ఓకేలా ఉంది సెకండ్ హాఫ్ అయితే. ఇంకా లేట్ చేయకుండా మ్యాట్స్ కేర్ ఫుల్ మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం భయ్యా. ఈ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్లు టార్గెట్ ఇస్తున్నాను, కొట్టి అని చెప్తాను. కమెంట్ ద మూవీ స్టోరీ అని. అసలు ఈ మ్యాట్స్ కేర్ మూవీ స్టోరీ అని ఏంటంటే, బీటెక్ అయిపోయిన తర్వాత మ్యాడ్ గ్యాంగ్ మొత్తం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు భయ్యా. వీళ్ళంతా లడ్డుగాడి పెళ్లికైతే వస్తారు భయ్యా. లడ్డుగాడి పెళ్లిలో మ్యాడ్ గ్యాంగ్ మొత్తం కలుస్తారు. వీళ్ళంతా పెళ్లిలో ఫుల్ గా ఎంజాయ్ అయితే చేస్తారు భయ్యా. అయితే సడన్ గా కొన్ని కారణాల వల్ల లడ్డుగాడి పెళ్లి అయితే క్యాన్సిల్ అయిపోతుంది భయ్యా. లడ్డుగాడిని తీసుకుని మ్యాడ్ గ్యాంగ్ మొత్తం గోవా అయితే వెళ్తారు. గోవాలో వీళ్ళకి ఒక ప్రాబ్లం వస్తుంది భయ్యా. ఆ ప్రాబ్లం ఏంటి, అసలు లడ్డుగాడి పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది, ఆ ప్రాబ్లం నుంచి మ్యాడ్ గ్యాంగ్ ఎలా బయటపడ్డారు అనేది ఈ మూవీ స్టోరీ లేని భయ్యా. ఈ మ్యాట్స్ కేర్ స్టోరీ మొత్తం లడ్డుగాడు వాళ్ళ అయ్యి చేసిన కామెడీ మీద ఉంటుంది భయ్యా. చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్యా. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ లో మ్యారేజ్ ఎపిసోడ్ అయితే టాప్ నాచ్ అయితే ఉంటుంది భయ్యా. మూవీకి హైలైట్ అనమాట. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన మ్యారేజ్ ఎపిసోడ్ లో కామెడీ అయితే ఉంటుంది భయ్యా. టాప్ నాచ్ అయితే ఉంటుంది. మీరు ఆ కామెడీకి నవ్వలేక చచ్చిపోతారు భయ్యా. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. మ్యారేజ్ ఎపిసోడ్ లో వచ్చిన లడ్డుగాడు సాంగ్ కూడా చాలా బాగుంది భయ్యా. పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట. ఆ మ్యారేజ్ ఎపిసోడ్ కి ఆ సాంగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది భయ్యా. ఈ సాంగ్ తో పాటు సాత్ రెడ్డి సాంగ్ కూడా చాలా బాగుంది భయ్యా. ఆ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా థియేటర్ లో డాన్స్ అయితే వేస్తారు. ఎందుకంటే సాంగ్ అలా ఉంటుంది భయ్యా. ఈ సాత్ రెడ్డి సాంగ్ ఎంత ఫేమస్ మన అందరికీ తెలిసిన విషయమే. ఈ సాంగ్ అయితే మ్యాట్ 1 మూవీలో ఒక టేప్ రికార్డ్ లా ఈ సాంగ్ పెట్టుకుని మ్యాట్ గ్యాంగ్ మొత్తం డాన్స్ అయితే వేస్తారు. ఇప్పుడు అదే సాంగ్ ని ఫుల్ ఐటమ్ సాంగ్ గా ఈ మ్యాట్స్ కేర్ మూవీలో యాడ్ చేశారు భయ్యా. ఈ సాత్ రెడ్డి సాంగ్ మూవీలో వచ్చినప్పుడు మాత్రం సీట్ లో ఆవిడ కూర్చుని భయ్యా పక్క డాన్స్ అయితే వేస్తారు. ఎందుకంటే నేను వెళ్ళిన థియేటర్ లో ఈ సాత్ రెడ్డి సాంగ్ వచ్చినప్పుడు మ్యాడ్ లవర్స్ అయితే స్క్రీన్ దగ్గర వెళ్ళి మరీ డాన్స్ చేశారు భయ్యా. ఈ సాత్ రెడ్డి సాంగ్ వచ్చినప్పుడు మాత్రం మీరు పక్క ఎంజాయ్ అయితే చేస్తారు భయ్యా. ఈ సాంగ్ ఒకటి, లడ్డుగడ్ సాంగ్ ఒకటి, ఈ 2 సాంగ్స్ మూవీలో వచ్చినప్పుడు మీరు పక్క ఎంజాయ్ అయితే చేస్తారు భయ్యా. మూవీలో ఈ 2 సాంగ్స్ తప్పించి మిగతా సాంగ్స్ అయితే మాత్రం అంత గొప్పగా ఏమి లేవు భయ్యా, నార్మల్ గానే ఉన్నాయి. ఇంకా బీజిఎం విషయానికి వస్తే బీజిఎం అయితే నార్మల్ గానే ఉంది భయ్యా. మూవీకి తగ్గట్టు అయితే ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ఫన్ అయితే మాత్రం టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుంటుంది భయ్యా. ఒక చిన్న ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కూడా బానే ఉంది భయ్యా. సెకండ్ హాఫ్ లో కూడా మంచి మంచి కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత కామెడీ సెకండ్ హాఫ్ లో అయితే ఉండదు భయ్యా. సెకండ్ హాఫ్ మొత్తం గోవాలోనే ఉంటుంది భయ్యా. మూవీ గోవాకి ఎప్పుడు వెళ్తుందో మూవీలో పస్ అయితే తగ్గిపోతుంది భయ్యా. మూవీలో అంత కామెడీ అయితే ఉండదు అనమాట. గోవా ఎపిసోడ్ లో కూడా కామెడీ అయితే ఉంటుంది. కాకపోతే గోవా ఎపిసోడ్ లో వచ్చిన కామెడీకి మనకు నవ్వు రాదు భయ్యా. ఏదో కావాలని వాళ్ళు జోకులు వేస్తున్నారు కదా, మనం నవ్వాలి కదా అన్నట్టయితే నవ్వు వస్తుంది మనకి. మూవీలో డైలాగ్స్ అయితే చాలానే ఉన్నాయి భయ్యా. ప్రతి ఒక్క డైలాగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే కొన్ని డైలాగ్స్ అయితే కొద్దిగా వల్గర్ గా ఉంటాయి. మూవీలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉంటాయి భయ్యా. అవి తప్పించి మిగతా డైలాగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా మనకైతే నచ్చుతాయి. కాకపోతే ఫ్యామిలీతో వెళ్తే కొద్దిగా బాగుంది భయ్యా చూడడానికి. మెయిన్లీ ఈ మూవీ స్టోరీ మొత్తం మన లడ్డుగాడి పెళ్లి మీద జరుగుతుంది భయ్యా. లడ్డుగాడి పెళ్లిలో వాళ్ళ నాన్న చేసిన కామెడీ అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్యా. మెయిన్లీ మ్యారేజ్ ఎపిసోడ్ లో డీడీ లడ్డుగాడి వాళ్ళ నాన్న వీళ్ళిద్దరి మధ్యన కామెడీ సీన్స్ అయితే టాప్ నాచ్ అయితే ఉంటాయి భయ్యా. ఇంకా మ్యాడ్ గ్యాంగ్ యాక్టింగ్ విషయానికి వస్తే మ్యాడ్ గ్యాంగ్ మొత్తం కూడా యాక్టింగ్ అయితే ఇరగొట్టేశారు భయ్యా. ఎవరికి ఇచ్చిన రోల్ లో వాళ్ళు న్యాయం అయితే చేశారు. ఆ రోల్ కి తగ్గట్టు అయితే చేశారు భయ్యా. మెయిన్లీ మ్యాడ్ గ్యాంగ్ మొత్తంలో మన లడ్డుగాడు అయితే యాక్టింగ్ ఇరగొట్టేశారు భయ్యా. వాళ్ళందరినీ కూడా డామినేట్ చేసేసాడు. ఇంకా సెకండ్ హాఫ్ లో సునీల్ గారు అయితే ఎంటర్ అవుతారు. సునీల్ గారు మ్యాడ్ గ్యాంగ్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన ఫోన్ కాల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఇంకా లడ్డుగాడి వాళ్ళ ఫాదరు నెక్స్ట్ సునీల్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన కామెడీ సీన్స్ కూడా చాలా బాగుంటాయి భయ్యా. ఇంక ఈ మూవీ క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ లో కూడా మంచి కామెడీ అయితే పెట్టారు. క్లైమాక్స్ కూడా ఒక మాదిరిగా ఉంది భయ్యా, చూడొచ్చు. అయితే మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా మూవీలో క్లైమాక్స్ అయితే లేదు. ఒక నార్మల్ క్లైమాక్స్ లానే ఉంది. మ్యాట్స్ కేర్ క్లైమాక్స్ లో మ్యాడ్ 3 గురించి కూడా హింట్ ఇచ్చేసారు భయ్యా. మ్యాడ్ 3 కూడా ఉంటుందంట. మ్యాడ్ 3 టైటిల్ ఏంటంటే మ్యాడ్ క్యూబ్ అంట భయ్యా. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే టాప్ నాచ్ అయితే ఉంది. సెకండ్ హాఫ్ అయితే డిసప్పాయింటెడ్ భయ్యా. ఫైనల్లీ జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం ఈ మూవీకి నా రేటింగ్ ఏంటంటే 5 కి 2.6 అయితే ఇస్తున్నాను భయ్యా. ఫైనల్ గా మూవీకి వెళ్ళొచ్చా లేదంటే మూవీకి అయితే వెళ్ళండి భయ్యా. మూవీ నాకైతే నచ్చలేదు. మీరైతే థియేటర్ కి వెళ్ళి మూవీని అయితే చూడండి, మీకు నచ్చొచ్చు కదా. నేను ఎప్పుడు మూవీకి వెళ్ళొద్దని చెప్పను భయ్యా. ఈ మూవీ నాకు నచ్చలేదు, ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరైతే మూవీకి అయితే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియోకి అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇది భయ్యా ఈ మ్యాట్స్ కేర్ మూవీ రివ్యూ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్యా ప్లీజ్.